నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. సామర్లకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు సామర్లకోట మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ 1 సిహెచ్ సాయి కిచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ 2గా రవికుమార్ ఇద్దరిని నియమించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ జె రామారావు తెలిపారు. సామర్లకోట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా రాధాకృష్ణ నియమించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పర్యటనలో సామర్లకోటలో పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా లేదని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించిన నియమాల ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ప్రత్యేక అధికారి రాధాకృష్ణ తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజల నుంచి పారిశుద్ధ్యంపై వస్తున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో శానిటేషన్ అధికారి పెంకే శ్రీనివాసు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. కలెక్టర్ గారు నిన్న సామర్లకోట పట్టణంలో సిఎస్సి విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన సందర్భంగా సామర్లకోట పట్టణంలో శానిటేషన్పై అసంతృప్తి వ్యక్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే తొలగించి కొత్త వారిని నియమించవలసిందిగా నాకు ఆదేశించి ఉన్నారు. ఆయన మాట ప్రకారం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం వెంటనే నిన్న సాయంత్రం శానిటరీ ఇన్స్పెక్టర్ 1, శానిటరీ ఇన్స్పెక్టర్ 2గా సాయి చరణ్, రవి అనే ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమించడం జరిగింది. మన సామర్లకోట పట్టణానికి స్పెషల్ ఆఫీసర్గా రాధాకృష్ణ సార్ని నియమించడం జరిగింది. సారు కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సారు నేను ఇద్దరం పర్యవేక్షించి శానిటేషన్ మెరుగుపరిచి పట్టణ ప్రజలకు మంచి సౌకర్యవంతంగా చూడాలని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా డైలీ రిపోర్ట్స్ గౌరవ కలెక్టర్ వారికి పంపడం జరుగుతుంది. ఇప్పుడు అందులో భాగంగా శానిటరీ సెక్రటరీలని, మేస్త్రీలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి సారు నేను ఇద్దరం కలిసి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకొని మెరుగైన శానిటేషన్ చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు నిన్న సామర్లకోట విజిట్ చేయడం జరిగింది. సార్ విజిట్ చేసినప్పుడు కొద్దిగా శానిటేషన్ సరిగా లేదని దానిపైన కమిషనర్ గారికి అలాగే సామర్లకోట స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈరోజు మన వర్కర్స్ తోటి అలాగే స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి కంపల్సరీ మన సామర్లకోటలో సార్ యొక్క ఆదేశాల ప్రకారం శానిటేషన్ విషయంలో చాలా క్లియర్గా ఏ ఏరియాస్లో బాగోలేదో దాన్ని మెరుగుపరుస్తాము. అలాగే సామర్లకోట ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఇవి మన పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు పనిచేస్తున్నా సరే వాళ్ళకి మన సరైన విధానంలో సహకరించకపోతే కనుక అది మనకే రేపొద్దున చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సామర్లకోట ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి సహకరించి మన యొక్క సామర్లకోట మున్సిపాలిటీలో ఎటువంటి డిసీజులు కూడా వ్యాపించకుండా చేస్తారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మన పట్టణంలో మంచి వాతావరణం కల్పించడానికి అందరూ ప్రజలు అలాగే అధికారులు అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. కాలం తీపిస్తావు, మొక్కలు కోపిస్తావు, తర్వాత గడ్డి మిషన్లు కూడా 4 తెప్పించారు. 4 ఇవాళ రిపేర్ అయ్యి వస్తాయి, ఈ రోజే వచ్చేస్తాయి రిపేర్ అయ్యి. అవి గడ్డి మిషన్ పెట్టి గడ్డి కొట్టించేస్తుంది ఇబ్బంది లేకుండా. ఇక లైన్ ఉన్నాయి కదా, కంపల్సరీగా వేయాల్సిందే. అది ట్రాక్టర్కి ఇవ్వండి, 1-2 బస్తాలు ఇచ్చేసేయండి, ఎక్కువ కొట్టేసేయండి. కొట్టేసి ఈ 3 months మాత్రం ఈ రైనీ సీజన్లో ఎక్కువ డిసీజ్ రావడం ఎక్కువ ఆస్తం ఇదే ఈ టైం. మీరిద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చారు. ఇవాళ నుంచి మార్పు కనపడతా ఉంది, అర్థమైందా? గతం వదిలేసేయండి. ఇక్కడ నుంచి డైరెక్షన్ ప్రకారం మనకి స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు సార్ని. సార్ కూడా విజిట్ చేస్తాడు. సారు నేను ఇద్దరం కలిసి విజిట్ చేస్తాం. మీకు ఏదైనా కావాలి నేను టౌన్లో అందుబాటులో ఉంటాను. ఉదయం కూడా వచ్చాను, ఈ రోజు కూడా నేను రోజు కూడా వస్తాను, రోజు చూస్తాను. శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. సార్ చెప్పాలి, సర్ప్రైజ్ చూపిస్తాడు. చెప్పిరా నేను ఈ వార్డుకి వస్తుంది కదా, ఆ టైంకి మీరు అన్నట్టు లేకపోతే మాత్రం మరి ఇంకా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ రాసుకోండి, రాసివ్వండి. ఎప్పుడు రాస్తారు మీకు తెలుసు కదా. ఇక్కడ కూడా అవసరం ఉంటుంది. అదే 150 అంటే డాక్టర్ వర్కర్స్, డాక్టర్ డ్రైవర్లు
వాళ్ళే పోతున్నారు. యాక్చువల్లీ ఇలా 12 నుండి సరిపోతాయి. ట్రాక్టర్ వర్కర్లు ఎంతమంది పోతారు? 7 ట్రాక్టర్లకి 7 మార్కులు 30 దగ్గర పని చేస్తారు. ఇంకా మీరు మాత్రం దీన్ని మాత్రం కొద్దిగా సీరియస్ తీసుకున్నది. తర్వాత గుర్తుపెట్టుకోండి, నిన్న చెప్పిన వెరీ స్పెసిఫిక్గా చెప్పినారు. అది బ్రిడ్జి అవకాశం బ్రిడ్జి ఇది వస్తుంది కదా చూడు. ఎందుకంటే అది మీకు ఎక్కువ అసలు ఎక్కువ ఆఫీసర్ కానీ అదే మినిస్టర్ మన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ మధ్యాహ్నం పెట్టాను. నేను బ్రిడ్జి ఫ్లైఓవర్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు పెట్టిన ఫ్లైఓవర్స్ మధ్యాహ్నం పెట్టాను. ఎంతవరకు అయిపోయింది? మిడిల్ వరకు ఇవాళ మొత్తం క్లియర్ కావాలి. నేను నుంచి ఫస్ట్ నేను చెప్పాను, బ్రిడ్జి కానీ డివైడర్స్ కానీ చూస్తారు ఐఏఎస్ కావాలంటే ఆ టైం తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ మన డబ్బింగ్ యాడ్ వేస్తారు. అంతేగాని అక్కడ వేసినంత ఏం తెచ్చుకుంటా ఇది తెచ్చుకుంటే మన మామూలు శాటిస్ఫై చేస్తాం మనం. మీరు రోజు తిరుగుతా ఉంటే మీకు అన్ని కంట్రోల్ వస్తాయండి. ధైర్యం వస్తుంది. మీరు డైలీ తిరిగితే మీరు ఇక్కడ ఉంటే డైలీ వస్తాయి ఆడుకుంటుంది. ఈసీఆర్ ఎవడన్నా రోడ్డు మీద వేసాను. నేను పర్ఫెక్ట్ చేస్తే మనకు ధైర్యం వస్తుంది. నేను పర్ఫెక్ట్ చేయట్లేదు, డ్యూటీకి రాలేక చేసామంతో ధైర్యం ఉండదు.